ఒక్క వాట్సాప్ మెసేజ్. దట్స్ ఆల్ ఇట్ టేక్స్. ఇండియాలో మీరు పోలీస్ యాక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే జైల్కి కూడా వెళ్ళొచ్చు. చాలామంది డైలీ ఇలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, కానీ అవి క్రిమినల్ ఎవిడెన్స్గా మారతాయి అని ఎవ్వరూ రియలైజేషన్లో ఉండరు. ఈ నెక్స్ట్ 3 మినిట్స్లో మిమ్మల్ని లీగల్ ట్రబుల్లోకి నెట్టే ఎగ్జాక్ట్ మెసేజ్ టైప్స్ ఏంటో నేను చెప్తాను. ఫేక్ న్యూస్, అబ్యూసివ్ టెక్స్ట్స్, ఎడిటెడ్ స్క్రీన్షాట్స్, లేకపోతే జస్ట్ ఫార్వర్డింగ్. చాలామంది ఇది జస్ట్ వాట్సాపేగా అని లైట్ తీసుకుంటారు. కానీ ఒక్క కేర్లెస్ ఫార్వర్డ్ మీ కెరియర్ని, మీ రిలేషన్షిప్స్ని, మీ ఫ్రీడమ్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. ఇండియాలో సైబర్ క్రైమ్ అండ్ క్రిమినల్ లాస్ వాట్సాప్ మెసేజెస్కి కూడా అప్లై అవుతాయి. మెయిన్గా మెసేజ్లో ఫేక్ న్యూస్, థ్రెట్స్, హెరాస్మెంట్, రిలీజియస్ హేట్రెడ్ లేదా ఇంపర్సనేషన్ ఉంటే మాత్రం చాలా డేంజర్. స్టెప్ 1. అన్వెరిఫైడ్ న్యూస్ని బ్లైండ్గా ఎప్పుడూ ఫార్వర్డ్ చేయొద్దు. మీ మెసేజ్ వల్ల పానిక్ లేదా వైలెన్స్ క్రియేట్ అయితే పోలీస్ సెండర్ని ట్రేస్ చేసి అరెస్ట్ చేస్తారు. స్టెప్ 2. అబ్యూజివ్ లేదా థ్రెటనింగ్ మెసేజెస్కి దూరంగా ఉండండి. కోపంలో పంపిన బ్లాక్మెయిల్ లేదా హరాస్మెంట్ మెసేజెస్ కూడా లీగల్ ఎవిడెన్స్గా యూజ్ చేయొచ్చు. సరే, మెసేజ్ డిలీట్ చేస్తే సరిపోతుందా? డిలీట్ చేసిన చాట్స్ ఎప్పటికీ డిసపియర్ అవ్వవు. స్క్రీన్షాట్స్, బ్యాకప్స్ అండ్ ఫోరెన్సిక్ రికవరీ ద్వారా మీ మెసేజ్ని బయటకి తీసియచ్చు. ఇది జాగ్రత్తగా వినండి. ఫార్వర్డెడ్ యాజ్ రిసీవ్డ్ అనేది లీగల్ డిఫెన్స్ కాదు. మీరు తెలిసి హార్మ్ఫుల్ కంటెంట్ ఫార్వర్డ్ చేస్తే మీరు ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. స్మార్ట్ పీపుల్ అన్నీ ఫార్వర్డ్ చేయరు, ఫస్ట్ వెరిఫై చేస్తారు. ఇలాంటి సింపుల్ లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క వీడియో మిమ్మల్ని పెద్ద మిస్టేక్ నుంచి కాపాడొచ్చు.